హలో అండి. ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే ఇక్కడ చర్చించబోతున్నాను అంటే, అప్పులతో బాధపడుతూ ఉంటారు. అంటే ఇచ్చిన వాళ్ళు కావచ్చు, పుచ్చుకున్న వాళ్ళు కావచ్చు. అంటే ఏ విధంగా అంటే ఇచ్చిన వాళ్ళైతే మనకి ఇంకా దీని నుండి రిటర్న్స్ రాలేదే, లాభం రాలేదే, లేదా అసలు రాలేదే అని బాధపడుతూ ఉంటారు. తీసుకున్న వాళ్ళైతే ఈ అప్పు వల్ల నేను సాధారణ జీవితాన్ని అయితే గడపలేకపోతున్నాను, ఎల్లప్పుడూ టెన్షన్స్తో నా జీవితాన్ని కొనసాగిస్తానని, ఎప్పుడు తీరుస్తానో అప్పా ఈ అప్పు అనే మరి భయపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఈ యొక్క చిన్నపాటి పరిష్కారం కూడా చేసుకోవచ్చు. ఇది శనివారం చేయాలండి. దీనికి కావాల్సిందల్లా 2 తమలపాకులు, మంచిగా ఉన్న తమలపాకులు, మంచిగా ఉండే ఒక తమలపాకులు రెండింటిని తీసుకొని వాటిని బాగా కడిగేసి దానిపైన ఒక స్పూన్ పెరుగుని దానిపైన వేసి దానిపైన 5 మినుములను అయితే వేయాలి. కరెక్ట్గా 5 మినుములని, పొట్టు ఉంటుంది కదండి, నల్ల పొట్టు, ఇలాంటి మినుములను మాత్రమే వేయాలి. ఇక్కడ ఉద్ది బ్యాళ్ళు కాదు, ఉద్దులు వేయాలి. మినుములు అంటే ఉద్దుల్ని వేయాలి. 5 కౌంట్ చేసుకోండి. వేసి ఇంకో ఆకుని దానిపైన మూసిపెట్టి రెండింటిని నీట్గా ఒక పొట్లంలాగా మడిచి, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. శనివారం శనిహోర టైంలోనే చేయాలి ఈ ఒక ప్రక్రియ. ఉదయం 6 నుంచి 7 గంటల లోపల చేయాలన్నమాట. మీరు సాయంకాలం కూడా చేయొచ్చు, కాకపోతే మధ్యాహ్నం ఎప్పటికీ చేయకూడదు. ఉదయం చేస్తే కనుక మీకు మంచి రిజల్ట్ ఉంటుంది, శని హోరాలో చేస్తే కనుక. కాబట్టి 6 నుంచి 7 ఈ టైం మధ్య చేయండి. ఇప్పుడు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక చిన్నపాటి అంటే మన్ను తీసి దీన్ని పూడ్చిపెట్టేసేయాలి. ఆ రావి చెట్టు దగ్గర దీన్ని పూజ చేసి 3 ప్రదక్షిణలు అయితే చేసుకోవాలి రావి చెట్టుకి. ఎందుకంటే సాక్షాత్ విష్ణుమూర్తి ఉంటాడు కాబట్టి మనకి ఈ దుడ్డుకు సంబంధించిన అంటే డబ్బుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ని తను అవాయిడ్ చేస్తాడు. ప్రదక్షిణలు 3 చేసి మీరు ఇప్పుడు మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి. నాకు ఈ పలానా వ్యక్తికి ఇంత డబ్బు ఇచ్చాను, 21 రోజులో నాకు రిటర్న్ రావడం జరిగింది వచ్చినట్టు మీరు విజువలైజేషన్ చేసుకొని చెప్పాలి. లేదు మీరు ఎవరికైనా ఇవ్వాలి, ఈ వ్యక్తికి నేను ఇంత డబ్బు ఇవ్వాలి, వాళ్ళ పేరు చెప్పుకుంటూ ఎంత డబ్బో చెప్పుకుంటూ 21 రోజులో ఇవ్వగలిగాను, ఇచ్చేసాను అని చెప్పుకోండి. ఇలా చెప్పుకుంటే మీకు 21 డేస్లో రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. శనివారం శనిహోర టైంలో మాత్రమే చేయాలి, గుర్తుంచుకోండి. రావి చెట్టు దగ్గర పాతేయాలన్నమాట. ఈ యొక్క తమలపాకు రెమెడీ అయితే మంచిగా రిజల్ట్ వస్తుంది, చేసి చూడండి.